అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే యష్, అమృత ఒకరినొకరు హత్తుకొని ఏడుస్తున్నారు. దేవ్, విశ్వ, గౌరీ బాధగా వాళ్ళని చూస్తూ నిలబడిపోయారు. యష్ని ఎలా ఓదార్చాలో అర్థం కావటం లేదు వాళ్ళకి. అక్కడ ఏం జరుగుతుందో, తల్లిదండ్రులు ఎందుకు బాధపడుతున్నారో కూడా తెలియని హర్ష ఏడుస్తూ కూర్చున్నాడు. గౌరీ బాబుని చూసి దగ్గరికి వచ్చింది. అయ్యో, ఏడవకూడదు హర్ష. అమ్మా డాడీ ఎందుకు ఏడుస్తున్నారు? అదేం లేదు, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు అంతే. నీకు ఆకలేస్తుందా? పద, ఏమైనా చేసి పెడతాను. వద్దు, నాకు మా అమ్మ పెడుతుంది. అమ్మకి హెల్త్ బాలేదు కదా, ఈ రోజుకి నేను పెడతాను. బుద్ధిగా తినేయాలి, అప్పుడు మీ అమ్మ నిన్ను మెచ్చుకుంటుంది. సరే. బాబునెత్తుకుని లోపలికి తీసుకెళ్ళిపోయింది గౌరీ. యష్ కన్నీళ్లు తుడుస్తూ నుదుటి మీద ముద్దు పెట్టింది అమృత. ప్రేమగా యష్ మొహాన్ని తడుముతూ కళ్ళలోకి చూసింది. బాధపడకు యష్, నీ జీవితంలో నా పాత్ర ఇంతవరకే అనుకో. 100 ఏళ్ల జీవితాన్ని కొద్ది రోజుల్లోనే నాకు అందించావు. నీ ప్రేమతో పాటు అత్తామామల ప్రేమ కూడా నాకు దక్కింది. నేను ఇంటి కోడల్ని కాకుండానే వాళ్ళ ప్రేమని, అభిమానాన్ని పంచారు. ఇక మీరు ఆడపిల్లకి తల్లి కావటం అనేది ఒక వరం లాంటిది. ఆ విధంగా మనం ఎప్పుడో భార్యాభర్తలం అయిపోయాం యష్. ఈ సంతృప్తి చాలు నాకు. నన్ను ఓదార్చాలనే నువ్విలా మాట్లాడుతున్నావు కదూ? మౌనంగా ఉండిపోయింది. నువ్వు నాతో చాలాసార్లు చెప్పావు వేదా, నాతో కలిసి ఉండే గంటలు, రోజులు కాదు నీకు కావాల్సింది. జీవితాంతం నాతో కలిసి బ్రతకాలని కోరుకున్నావు. నీ కలలు, ఆశలు అన్నీ నా వల్లే నాశనం అయిపోయాయి. యష్, ఆ రోజు నీ మాట విని ఉంటే బాగుండేది వేదా. ఆ రోజు మనం ఒక్కటవ్వకుండా ఉండుంటే ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉండేదానివి. నీకు నా ప్రేమని పంచుతున్నాను అనుకున్నానే గాని నీ ఆయుష్ని తగ్గిస్తున్నానని ఊహించలేదు. ఆ నీలిమ? అప్పుడు గుర్తొస్తుంది యష్కి. నీలిమని కారులో బంధించిన విషయం. పైకి లేచి బయటికి వచ్చాడు. డిక్కీ ఓపెన్ చేసి చూసేసరికి నీలిమ కనిపించలేదు. కోపంగా డోర్ని విసిరికొట్టాడు. ఏమైందన్నయ్యా? నీలిమ తప్పించుకుంది. తన గురించి నువ్వేం టెన్షన్ పడకన్నయ్యా, నేను చూసుకుంటాను. దేవ్ ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళాడు. విశ్వ అమృతనే చూస్తూ నిలబడ్డాడు. అమృత అతని దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడింది. ఏంటి విశ్వ, అమృత వేదలా మాట్లాడుతుందేంటి అనుకుంటున్నావా? నేను వేదనే, ఆత్మగా అమృత శరీరంలోకి వచ్చాను. విశ్వ ఏడుస్తూ చేతులు జోడించి తన ముందు మోకాళ్ళ మీద కూలబడ్డాడు. నన్ను క్షమించరా, నిన్ను కాపాడుకోలేకపోయాను. అమృత అతని చేతులు పట్టుకొని పైకి లేవదీసింది. నువ్వు నాకు క్షమాపణ చెప్పడమేంట్రా? నా బిడ్డని కాపాడావు అంటే నన్ను కాపాడినట్టే కదా. ఇన్నేళ్ళు నా బిడ్డకి రక్షణ కవచంలా నిలబడ్డావు. నీ రుణం తీర్చుకోలేను విశ్వ. అలా మాట్లాడకు తల్లి, అది నా బాధ్యత. యష్ ఇద్దరిని చూస్తూ నిలబడ్డాడు. ఇంతలో గౌరీ బయటికి వచ్చింది. విశ్వగారు, మీ పరిస్థితి ఏం బాలేదు. మీరెక్కువగా స్ట్రెయిన్ అవ్వకూడదని డాక్టర్ చెప్పారు. విశ్వ, వెళ్ళి విశ్రాంతి తీసుకో. గౌరీ, తీసుకెళ్ళు. యష్ చెప్పటంతో గౌరీ అతన్ని లోపలికి తీసుకువెళ్ళింది. వేద వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. తనలో తనే నవ్వుకుంటూ యష్ వైపు చూసింది. అమృత చాలా వీక్గా ఉంది యష్. నేను ఎక్కువసేపు తనలో ఉంటే తను ఇంకా వీక్ అయిపోతుంది. అంటే వెళ్ళిపోతావా? నేనెక్కడికి వెళ్తాను, మీ పక్కనే ఉంటాను. మీకు నాతో మాట్లాడాలి అనిపించినప్పుడు పిలవండి, వస్తాను. అమృత జాగ్రత్త. వేద తన శరీరం నుండి బయటికి వెళ్ళిపోవటంతో స్పృహ తప్పి పడిపోయింది అమృత. యష్ తను పడిపోకుండా పట్టుకున్నాడు. బలవంతంగా కళ్ళు తెరిచి యష్ వైపు చూసింది అమృత. బావా? హర్ష? హర్ష? హర్ష బానే ఉన్నాడు అమృత, నిద్రపోతున్నాడు. ఆ మాట వినగానే కళ్ళు మూసేసింది తను. యష్ తనని ఎత్తుకొని గదిలోకి తీసుకొచ్చి పడుకోబెట్టాడు. వరుసగా జరిగిన సంఘటనలతో యష్ పూర్తిగా కృంగిపోయాడు. వేద మరణాన్నే జీర్ణించుకోలేకపోతుంటే దానికి కారణం చంద్రిక అనే విషయం మరింతగా బాధ పెడుతుంది యష్ని. అప్పుడే చీకటి తెరలు చీల్చుకుంటూ బయటికి వచ్చాడు సూర్యుడు. ఒక్క రాత్రిలోనే ఎన్నో మలుపులు తిరిగిన కథ సూర్యుడి వెలుగులో సరికొత్తగా మొదలవ్వడానికి సిద్ధమైంది. అమృతకి మెలకు వచ్చింది. మెల్లగా లేచి కూర్చుని బాబు కోసం వెతికింది. పక్కనే సోఫాలో యష్ గుండెల మీద నిద్రపోతూ కనిపించాడు. యష్ కూడా మూగన్నుగా నిద్రపట్టింది. ఇద్దరినీ అపురూపంగా చూసుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసి బయటకు వచ్చేసరికి
యష్కి మెలకువ వచ్చింది. బాబుని బెడ్ మీద పడుకోబెట్టి అమృత దగ్గరికి వచ్చాడు. ఎలా ఉందమ్ము? హాస్పిటల్కి వెళ్దామా? వద్దు బావా, బానే ఉంది. నీరసం కూడా తగ్గింది. సరే, రెస్ట్ తీసుకో. బావా, ఒక్క నిమిషం. వేదకతో ఏమైనా మాట్లాడాలా? యష్ మౌనంగా ఉండిపోయాడు. అక్కా, నేనిప్పుడు బానే ఉన్నాను. నాలోకి రా. వద్దమృత, నీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే వరకు. నా ఆరోగ్యానికి వచ్చిన ముప్పేం లేదు. బావకిప్పుడు నీ తోడవసరం. నువ్వున్నన్నాళ్ళు బావకి దగ్గరగానే ఉండాలి. కాదనకు. యష్కి వేద మాటలు వినిపించకపోయినా అమృత మాటల్ని బట్టి అక్కడ సంభాషణ అర్థం చేసుకోగలుగుతున్నాడు. కానీ వేద ఏం చెప్పిందో తెలియదు. అమృత కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత సరే అన్నట్టుగా తలాడించింది. మరుక్షణమే వేద అమృతలో ప్రవేశించింది. కళ్ళు తెరిచి యష్ వైపు చూసింది. వేదా? నేనే యష్. యష్ కళ్ళల్లో నీళ్లతో తనని హత్తుకున్నాడు. వేద అతని మొహం పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను ఈ లోకం నుంచి సంతోషంగా వెళ్ళగలను యష్. నువ్వు లేకుండా నేను సంతోషంగా ఉండగలనని ఎలా అనుకుంటున్నావు? నేను లేనని ఎందుకు అనుకుంటున్నావు యష్? మన ప్రేమకి ప్రతిరూపమైన మన బిడ్డ రూపంలో ఎప్పుడూ నీ కళ్ళెదుటే ఉంటాను. నీ సంతోషంలో బ్రతికే ఉంటాను. యష్ మౌనంగా ఉండిపోయాడు. నాదో చివరి కోరిక తీరుస్తావా యష్? ఏంటి వేద? హర్ష అమృతనే తల్లిగా భావిస్తున్నాడు. అమృత కన్న తల్లి కాదన్న నిజం వాడికెప్పటికీ తెలియకూడదు. అలా జరగాలంటే నువ్వు అమృత ఒక్కటవ్వాలి యష్. నువ్వు అమృతని పెళ్లి చేసుకోవాలి. నేను ఆ పని చేయలేను వేద. అమృత చిన్నపిల్ల. ఇప్పటికే తను చేయని తప్పుకి పెద్ద శిక్షే వేశాను. దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో కూడా అర్థం కావడం లేదు. నా మనసులో తనకి స్థానం ఇవ్వలేనని తెలిసి కూడా మళ్ళీ అదే తప్పు చేయలేను వేద. అమృతకి తన కుటుంబం అంటే ప్రాణం. నాతో ఉంటే తను ఆ కుటుంబానికి ఎప్పటికీ దగ్గర కాలేదు. నా స్వార్థం కోసం నేను అలా చేయలేను. యష్, ప్లీజ్ వేద, నన్ను ఫోర్స్ చేయొద్దు. హర్ష గురించి నువ్వేం భయపడకు. వాడికి తల్లి తండ్రి అన్నీ నేనే అయి పెంచుతాను. ఎంత ప్రేమని పంచినా తండ్రి ఎప్పటికీ తల్లి స్థానాన్ని పూరించలేడు యష్. అమృతలో పసితనపు ఛాయలు ఇంకా పోలేదు. అందుకే ఇంకో పసివాడికి అమ్మగా ప్రేమని పంచగలుగుతుంది. నాకు నమ్మకం ఉంది యష్. నీ జీవితంలో, బాబు జీవితంలో నేను లేని లోటుని అమృత మాత్రమే భర్తీ చేయగలదు. ఆలోచించు. అన్నయ్య. బయట నుంచి దేవ్ పిలుపు వినిపించటంతో ఇద్దరూ గది నుంచి బయటికి వచ్చారు. విశ్వ, గౌరీ కూడా అక్కడే కూర్చొని ఉన్నారు. అన్నయ్య, అక్కడ ఇంటరోగేట్ చేస్తున్నారంట. మహేష్ నిన్ను నన్ను రమ్మని ఫోన్ చేశాడు. వెళ్దామా? సరే. వేద, అందరినీ జాగ్రత్తగా చూసుకో. సరే, మీరు వెళ్ళిరండి. యష్, దేవ్ బయటికి వెళ్ళిపోయారు. వేద ఆలోచిస్తూ పక్కకి చూసేసరికి గౌరీ మెడిసిన్ తీసుకొచ్చి విశ్వ చేతికిచ్చింది. మీకెందుకండి ఇష్టమా? నేనిప్పుడు బాగానే ఉన్నాను. ఇందులో శ్రమేముంది? ముందు ట్యాబ్లెట్స్ వేసుకోండి. థ్యాంక్ యూ. గౌరీ చేతిలో ట్యాబ్లెట్స్ తీసుకుని వేసుకున్నాడు. అతని చేతిలో గ్లాస్ తీసుకుని నవ్వుతూ కిచెన్ వైపు వెళ్ళింది తను. వేద విశ్వ పక్కనే కూర్చుంది. ఎలా ఉంది విశ్వ? ఫైన్. ఒక విషయం చెప్పు. నేను ప్రమాదంలో ఉన్నానని నీకెలా తెలిసింది? ఆ రోజు నేను అమృతతో మాట్లాడుతుండగా చంద్రిక బయటికి వెళ్ళడం చూశాను. నాకు డౌట్ వచ్చి తనని ఫాలో అయితే అక్కడ కేకే మనుషులు నిన్ను బంధించి తీసుకురావడం చూశాను. వెంటనే అమృతలో ప్రవేశించి అక్కడికి వచ్చి నిన్ను కాపాడుకున్నాను. కానీ ఇంతలోనే నువ్వు తప్పించుకుని ఎటో వెళ్ళిపోయావు. తర్వాత నీ జాడ తెలియలేదు. ఈలోపే ఇదంతా జరిగిపోయింది. విశ్వ మౌనంగా ఉండిపోయాడు. చంద్రిక గురించి ముందే అమృతకి చెప్పుంటే జాగ్రత్త పడేదేమో. కానీ అమృత భయపడితే చంద్రిక ఈజీగా కనిపెట్టేస్తుంది. ఆ తర్వాత అమృత ప్రాణాలకే ప్రమాదం. అందుకే చంద్రిక విషయంలో అమృతని వార్న్ చేయలేకపోయాను. ఎప్పుడూ చెడు మాత్రమే గెలవదు వేదా. నిజానికి మంచికి రంగు పులిమినా అది ఎంతో కాలం నిలవదు. చల్లటి వానజలు చాలు ఆ రంగు వెలిసి వాటి అసలైన రూపంతో వికసించడానికి. ఇప్పుడు అదే జరిగింది. ఆ రాక్షసుల నుంచి నా బిడ్డని భర్తని కాపాడుకోగలిగాను. అది చాలు విశ్వ. నేనిక్కడే ఉండడానికి గల కారణం పూర్తయింది. ఇక నేను ఈ భూమి మీద ఎక్కువ రోజులు ఉండలేను విశ్వ. నా బిడ్డతో కర్మ పూర్తి చేయించు. నేను నా లోకానికి వెళ్ళిపోతాను. విశ్వ కళ్ళల్లో నీళ్లతో తననే చూస్తున్నాడు. బాధపడకురా, నేనెక్కడికి వెళ్ళిపోను. అదృష్టం బాగుండి నా కర్మ పరిసమాప్తమైతే మళ్ళీ నీ కడుపునే బిడ్డగా పుడతాను. నేనేం ఆడపిల్లని కాదు.
నా కడుపున ఎలా పుడతావు? అరే మొద్దు, నీ కడుపునంటే నీ భార్య కడుపులో అని అర్థం. అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా? అదేంటి అలా అడిగావు? పెళ్లి చేసుకోవా ఏంటి? ఏమో, ఇప్పటి వరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. ఇప్పటి వరకు నువ్వు నీ చెల్లెలి జీవితం గురించి పోరాడావు. ఇక అవసరం లేదు విశ్వ. ఇక నుంచి నీ జీవితం గురించి ఆలోచించు. నిన్ను అర్థం చేసుకుని ప్రేమించే అమ్మాయి దొరికితే వదులుకోకు. విశ్వ కళ్ళు అప్రయత్నంగా కిచెన్ వైపు తిరిగాయి. గౌరీ కూరగాయలు కట్ చేస్తూ కనిపించింది. వేద నవ్వుతూ విశ్వ మొహం మీద చిటిక వేయటంతో కంగారుగా తన వైపు తిరిగాడు. ఏంటి, సైట్ కొడుతున్నావా? చిచి, అదేం లేదు. నిజం చెప్పు విశ్వ, నీకు గౌరీ నచ్చింది కదా? కిచెన్ నుంచి బయటికి వస్తూ వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోయింది గౌరీ. విశ్వ ఏం చెప్తాడో అని తన మనసులో కంగారు మొదలైంది. నచ్చింది. తన హెల్పింగ్ నేచర్ బాగా నచ్చింది. నేనెవరో తెలియకపోయినా చాలా హెల్ప్ చేసింది వేద. ఒక రకంగా తన వల్లే ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను. ఎప్పటికీ తనకు రుణపడే ఉంటాను. గౌరీ చాలా మంచి అమ్మాయి విశ్వ. తనకి తల్లిదండ్రులు లేరు. మీరిద్దరూ ఒకటైతే ఒకరికొకరు తోడుగా ఉంటారని నా అభిప్రాయం. వేద, తప్పు. తన మనసులో ఏముందో తెలియకుండా ఇలా ఆలోచించడం తప్పు. ఆ అమ్మాయి నాకు సహాయం చేసింది. దానికి కృతజ్ఞత చూపాలే గాని ఇలా. తప్పేంటి? నా కోసమే ఇంత చేసిన నువ్వు నీ భార్య కోసం ఎంతైనా చేస్తావు విశ్వ. నాకెందుకో గౌరీ కూడా నేను ఇష్టపడుతుందేమో అనిపిస్తుంది. గౌరీ వాళ్ళ మాటలు వింటూనే వెనక్కి వచ్చేసింది. వేద మాటలు గుర్తు చేసుకుంటూ సిగ్గుతో మొహం ఎర్రబడింది. నిజానికి విశ్వని మొదటిసారి చూసినప్పుడే తనకి నచ్చేశాడు. యాక్సిడెంట్ అయి కారులో తీసుకువెళ్ళేటప్పుడే అతన్ని మొదటిసారి చూడ్డం. ఆ తర్వాత కేకే మనుషుల నుంచి తప్పించుకుని మళ్ళీ గౌరీ దగ్గరికే చేరాడు. తనలో తానే నవ్వుకుంటూ వంట చేస్తుంది. ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది. శివ ఫోన్ చేస్తున్నాడు. ఇక్కడి పరిస్థితుల గురించి తనకి చెప్పాలా వద్దా? వద్దు. ఈ గందరగోళంలో శివ ఇక్కడికి వచ్చాడంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మనసులో అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసింది గౌరీ. హలో శివ, ఎలా ఉన్నావు గౌరీ? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అమ్ము ఎలా ఉంది? ఈ మధ్య తనని కలిశావా? హా, మొన్ననే కలిశాను. తను బాగానే ఉంది. నిజమే చెప్తున్నావా? అవును. ఎందుకలా అడిగావు? ఏం లేదు. ఈ మధ్య అమ్ము ఎక్కువగా గుర్తొస్తుంది. తనేమైనా ప్రాబ్లంలో ఉందేమో అని. అలాంటిదేం లేదు శివ. అమృత బాగానే ఉంది. యశ్ సార్ తనని బాగానే చూసుకుంటున్నారు. నువ్వు కంగారు పడాల్సింది ఏం లేదు. సరే గౌరీ, నువ్వు చెప్పావుగా, నమ్ముతున్నాను. ఉంటాను. సరే శివ, బాయ్. ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడింది తను. సారీ శివ, నీకు అబద్ధం చెప్పాను. ఇక్కడ ఏదేదో జరుగుతుంది. ఈ విషయాలన్నీ నీకప్పుడే చెప్పలేను. యష్, దేవ్ స్టేషన్కి బయలుదేరారు. యష్ ఆలోచనలో మునిగిపోయాడు. దేవ్ డ్రైవ్ చేస్తూనే యష్ వైపు చూశాడు. ఇంతకుముందు ఇద్దరూ కలిసుంటే అది ఇల్లైనా ఆఫీస్ అయినా అల్లరి చేస్తూనే ఉండేవారు. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య ఈ మౌనం ఏదో తెలియని దూరాన్ని సృష్టిస్తుంది. అన్నయ్య, అక్క ఇలా ఎందుకు చేసిందో నిజంగా నాకు తెలియదు. నన్ను నమ్ము అన్నయ్య. చచా, నువ్వు నాకు సంజాయిషి చెప్పడమేంట్రా? నువ్వు చిన్న పిల్లాడివి. జరిగింది నీకు తెలియదు కదా. అక్క అన్నీ మర్చిపోయి మాతో హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను. కానీ పగతో తనలో తానే రగిలిపోతూ సమయం కోసం ఎదురు చూస్తుందని ఊహించలేదు. నాకేం అర్థం కాలేదు అన్నయ్య. అసలేం జరిగింది? తప్పు జరిగింది దేవ్. అదెప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు. ఆ తప్పే ఇప్పుడు మా వంశం మొత్తాన్ని నాశనం చేస్తుందని నేను ఊహించలేదు. అంత పెద్ద తప్పు ఏం జరిగిందన్నయ్య? యష్ తలెత్తి దేవ్ కళ్ళలోకి చూశాడు. నా చిన్నప్పుడు తాతయ్య ఊరు నుంచి ఒక పాపని వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకువచ్చారు. భర్త తాగుడికి బానిసై చనిపోతే అనాథగా మిగిలిపోయిన వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో తాతయ్య వాళ్ళని ఇంటికి తీసుకువచ్చాడు. వాళ్ళెవరో కాదు, మీ అమ్మ, చందు అక్క. అప్పుడు నాకు 7 years ఉంటాయి దేవ్. అప్పటికే అక్కకి ఒక 12 ఏళ్ళు ఉండొచ్చు. అక్కని నాతో పాటే స్కూల్కు పంపించేవారు. మీ అమ్మ మాత్రం ఇంట్లో పనుల్లో అమ్మకి సాయంగా ఉండేది. అప్పటికే మా బాబాయ్కి పెళ్ళైంది. కానీ పిల్లలు పుట్టలేదు. పిన్ని ప్రతిసారి బాబాయ్తో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉండేది. దాంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. బాబాయ్ మీ అమ్మకి దగ్గరయ్యాడు. దేవ్ తలదించుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చింది. ఆరా తీస్తే అది నిజమే అని తెలియటంతో పిన్ని కోపంతో రగిలిపోయింది. చాలా గొడవలు జరిగాయి.
సరిచెప్పడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కారణం, అప్పటికే నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నావు. ఎంత కాదు అనుకున్నా నువ్వు మా ఇంటి రక్తమే కదా. అందుకే నేను వదులుకోలేకపోయారు. పిన్నికి ఎలాగో పిల్లలు లేరు కాబట్టి తనని ఒప్పించి నిన్ను దత్తత తీసుకోవాలి అనుకున్నారు. పిన్ని ఒప్పుకుంది కూడా. కానీ ఒక కండిషన్ పెట్టింది, మీ అమ్మని అక్కని దూరంగా పంపించేయాలని. తాతయ్య దానికి సరే అన్నారు. డెలివరీ అవ్వగానే నిన్ను పిన్ని చేతిలో పెట్టి మీ అమ్మని అక్కని ఇంటి నుంచి పంపించేశారు. అదే ఆయన చేసిన అతిపెద్ద తప్పు. నాన్న యష్, మారం చేయకురా, భోజనం చేయి. నాకొద్దు మమ్మీ, నేను బయటికెళ్ళి ఆడుకుంటాను. అబ్బా చూడండి, వీడు చెప్పిన మాట అస్సలు వినడం లేదు. ఎలా వింటాడు? నీ కొడుకు కదా. ఏమన్నారు? నా కొడుకా? ఏం మీ కొడుకు కాదా? అబ్బాయిలెప్పుడు అమ్మ కొడుకులే, కూతుర్లు మాత్రం నాన్న కూచీలు. ఓహో, అందుకే నా కూతురు కావాలి అని నా ప్రాణాలు తీసేస్తున్నారు. నవ్వుతూ పైకి లేచి సరస్వతి చేయి పట్టుకుని వెనక్కి తిప్పాడు. తన భుజం మీద తల ఆంచి ప్రేమగా తన కడుపు మీద నిమ్ముతూ ఉంటే మురిసిపోయింది తను. అవును, పాపే కావాలి. నీతో ఫైట్ చేయడానికి నా కూతురు హెల్ప్ కావాలి కదా నాకు. ఆహా, సరే అయితే ఒక 3 నెలలు ఆగండి, మీ కూతురు వచ్చేస్తుంది. నేనెప్పటినుంచో వెయిటింగ్ బంగారం. యష్కి ఆడుకోవడానికి ఒక బుజ్జి చెల్లెలు వస్తుంది కదా, సో వాడు డబుల్ హ్యాపీ. అలాగా? సరేలేండి, వీడు బయటికి వెళ్ళి చాలాసేపైంది. ఎక్కడున్నాడో చూడండి. అలాగే, కానీ నువ్వు జాగ్రత్త. నేను ఇంట్లోనే ఉన్నాను కదండి, ముందు యష్ ఎక్కడున్నాడో చూడండి. అలాగే. బంతితో ఆడుతూ ఆడుతూ అవుట్ హౌస్ వైపు వచ్చిన యష్కి చంద్రిక గుర్తు రావటంతో అక్కడే డల్గా కూర్చుండిపోయాడు. వాళ్ళ నాన్న తనని వెతుకుతూ వచ్చి యష్ డల్గా ఉండటం చూసి పక్కనే కూర్చున్నాడు. ఏమైంది నా ప్రిన్స్కి, ఇంతలోనే అంత డల్ అయిపోయాడు? చందు అక్క ఇంక రాదా డాడీ? యష్, కొన్ని విషయాలు మనం ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. కానీ అక్క ఏం తప్పు చేసింది డాడీ? తన్నెందుకు పంపించేశారు? తప్పు చేసింది ఒకరైతే శిక్ష ఇంకొకరి పడుతుందిరా. ఈ వయసుకి నీకు చెప్పినా అర్థం కాదు. చంద్రిక ఇక్కడే ఉంటే మీ పిన్నికి వాళ్ళ అమ్మ చేసిన ద్రోహమే కనిపిస్తుంది. దాంతో ఆ పసివాన్ని కూడా వద్దనుకునే ప్రమాదం ఉంది. అందుకేరా ఇదంతా. అయినా నువ్వేం బాధపడకు, తన చదువుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను కదా. పాపం డాడీ, అక్క చాలా మంచిది. తనని చదివించండి, బాగా చదువుతుంది. అలాగే నాన్న, రా లోపలికి వెళ్దాం. యష్ని తీసుకుని లోపలికి వెళ్ళబోతుంటే మెయిన్ గేట్ చప్పుడైంది. ఏమైందా అని గేట్ దగ్గరికి వచ్చిన హర్షకి చంద్రిక తల్లి అనసూయ కనిపించింది. అనసూయ, నువ్వేంటమ్మా ఇక్కడ ఈ టైంలో? మీరసలు మనుషులేనా? నమ్మించి మోసం చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు? అసలేం జరిగింది? ఏం తెలియనట్టు మాట్లాడకండయ్యా. పుట్టగానే నా బిడ్డని నాకు దూరం చేశారు. పోనీలే, వాడి బతుకు బావుంటుంది కదా అని సర్ది చెప్పుకున్నాను. నన్ను నా కూతుర్ని బయటికి పంపించేసి మీ చేతికి మట్టి అంటకుండా మా అడ్డు తొలగించుకోవాలని చూస్తారా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు. ఎవరో 4 గూండాలొచ్చి నా కూతుర్ని ఎత్తుకుపోయారయ్యా. ఇక్కడ మాకు మీరు తప్ప ఎవరూ తెలియదు. తప్పు చేసింది నేను. నా కూతుర్ని వదిలేయమని చెప్పండయ్యా. ఏమంటున్నావు అనసూయ? చంద్రికనెవరు తీసుకువెళ్లారు? నాకు తెలీదు, కానీ వాళ్ళ మాటల్ని బట్టి మీ వాళ్ళే ఎవరో తీసుకెళ్లారు. చూడనసూయ, చంద్రిక మిస్ అయింది, ఒప్పుకుంటాను. కానీ దానికి కారణం ఈ ఇంట్లో వాళ్ళే అనడం భావ్యం కాదు. నీకు ఈ కుటుంబం చాలా మేలు చేసింది, కానీ నువ్వు తీరని ద్రోహం చేశావు. అయినా నిన్ను క్షమించి నీ పిల్లల్ని చూసుకుంటున్నాం. ఆ విషయం మనసులో పెట్టుకో. క్షమించండయ్యా, నాది అనుమానం మాత్రమే. ఎలా అయినా నా బిడ్డని కాపాడండి. మీకు జీవితాంతం రుణపడుంటాను. సరే సరే, నేను వెతికిస్తాను, నువ్వెళ్ళు. లేదయ్యా, నేను ఇక్కడే ఉంటాను. లోనికి రానులేండి, ఈ గేట్ దగ్గరే కూర్చుంటాను. నా కూతుర్నెతికి నాకు అప్పగించండి చాలు. హర్ష ఇంకేం మాట్లాడలేక లోపలికి వెళ్ళిపోయాడు. తనకి తెలిసిన పోలీస్ ఆఫీసర్కి కాల్ చేసి విషయం చెప్పి హర్ష కూడా వెతకడానికి బయలుదేరాడు. సరస్వతి, వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం హర్ష. ఏంటి? అనసూయ తప్పు చేసుండొచ్చు, కానీ చంద్రికకి ఏ పాపం తెలియదండి. చిన్నపిల్ల. ఎలా అయినా తనని వెతికి తీసుకురండి. చంద్రిక మీద ఎవరికీ కోపం లేదు సరస్వతి. నిజానికి తనని అలా పంపించడం కూడా ఎవరికీ ఇష్టం లేదు. కానీ పాపని ఇంట్లో ఉంచడానికి భ్రమరమ్మ ఒప్పుకోలేదు కదా. నిజమే, ఏం చేస్తాం. సరే, త్వరగా వెళ్ళండి. అలాగే, నువ్వు టాబ్లెట్స్ వేసుకొని పడుకో. హర్ష బయటికి వెళ్ళిన తర్వాత యష్ని పడుకోబెట్టి
పక్కనే పడుకుంది తను. మధ్యరాత్రిలో ఏవో మాటలు వినిపించటంతో మెలకువ వచ్చింది సరస్వతికి. బయటికి వచ్చి చుట్టూ చూసేసరికి తన తోటి కోడలు భ్రమరాంబ ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. ఈ టైంలో ఎవరితో మాట్లాడుతుందా అని ఆలోచిస్తూ తన మాటలు వినడానికి ప్రయత్నించింది. నోరు మూయండి. నేను మీకు చెప్పిన పనేంటి, మీరు చేసిన పనేంటి? ఇద్దరినీ కలిపి లేపేయమంటే ఆ పిల్లనొక్కదాన్నే తీసుకెళ్లారు. దాని అమ్మ ఇక్కడికొచ్చి మా బావగారితో విషయం చెప్పేసింది. ఈయనగారేమో ఎగేసుకుంటూ దాన్ని వెతకడానికి బయలుదేరారు. చూడండి, అది బ్రతికుంటే ఎప్పటికైనా కాపురానికి ప్రమాదమే. మా ఆయన పూర్తిగా నా చేయి దాటిపోతాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. అది మా ఇంటి బయటే ఉంది. వచ్చి తీసుకుపోండి. అర్థమైందా? ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి సరస్వతిని చూసి షాక్ అయింది. అక్క, నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను. ఏం చేశావు చంద్రికని? దాన్ని నేనేం చేస్తాను? నాకేం తెలీదు. నటించకు భ్రమరాంబ. నువ్వు ఫోన్లో మాట్లాడిందంతా నేను విన్నాను. నిజం చెప్తావా లేదా? ఏంటి బెదిరిస్తున్నావు? అవును, నేనే వాళ్ళని చంపమని మనుషుల్ని పురమాయించాను. ఎంత ధైర్యం ఉంటే నా మొగుడు తూకులకి బిడ్డని కంటుంది? నోర్ముయ్. మధ్యలో అభం శుభం తెలియని ఆ చిన్నపిల్ల ఏం చేసింది? మర్యాదగా చంద్రికని వదిలేయమని వాళ్ళకి చెప్పు. లేదంటే ఈ విషయం మీ బావగారికి చెప్పేస్తాను. అక్క, వాళ్ళేమైనా మనకి కావాల్సిన వాళ్ళ? పని వెదవలు. పోతే పోని. ఇలాంటిది ఇంకే ఇంటికి వెళ్ళినా పచ్చని సంసారంలో నిప్పులు పోస్తుంది. చూడు భ్రమరమ్మ, ఇందులో అనసూయ తప్పేంతుందో నీ మొగుడు తప్పు కూడా అంతే ఉంది. తను ఒకరితినే బాధ్యురాల్ని చేయడం కరెక్ట్ కాదు. అలాగే అనసూయ చేసిన తప్పుకి చంద్రికని శిక్షించడం కూడా కరెక్ట్ కాదు. మర్యాదగా వాళ్ళకి ఫోన్ చేసి చంద్రికని వదిలేయమని చెప్పు. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నువ్వేమైనా చేసుకో. నేను మాత్రం వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు. ఛీ, నీది ఒక ఆడపుట్టికేనా? అందుకే ఆ దేవుడు నీకు పిల్లల్నివ్వకుండా గొడ్రాల్ని చేశాడు. చూడు, చంద్రికకేమైనా జరిగిందో ఆ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు. కోపంగా చెప్పి తన గదిలోకి వచ్చేసింది. ఫోన్ తీసి హర్షకి కాల్ చేస్తుంటే సిగ్నల్ అందటం లేదు. బయటకి వచ్చి బాల్కనీ వైపు నిలబడి కాల్ చేస్తుంది. భ్రమరాంబ కోపంగా సరస్వతి దగ్గరికి వచ్చి ఫోన్ లాక్కుంది. సరస్వతి ఆ ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇద్దరి మధ్య జరిగిన గొడవలో భ్రమరాంబ విసురుగా నెట్టేసరికి సరస్వతి బాల్కనీలోంచి కిందకి పడిపోయింది. భ్రమరాంబ షాక్తో అక్కడే నిలబడిపోయింది. బయట గేట్ దగ్గర ఉన్న అనసూయ సరస్వతి కింద పడిపోవడం చూసి పరుగున లోపలికి వచ్చి తనని ఒడిలో పెట్టుకుంది. అప్పటికే తేరుకున్న భ్రమరాంబ ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఒక ఆలోచన తట్టి గట్టిగా అరుస్తూ ఇంట్లో అందరినీ పిలిచేసరికి అందరూ బయటికి వచ్చారు. మావయ్య గారు, చూడండి, ఆ అనసూయ ఎంత పనిచేసిందో. నిండు గర్భిణి అని కూడా చూడకుండా సరస్వతక్కని కిందకి తోసేసింది. అసలు దాన్ని లోపలికెవరు రానిచ్చారు? ఏయ్, ఏం చేశావే నువ్వు? అయ్యా, నాకేం తెలీదు. అమ్మగారు పడిపోవడం చూసి లోనికొచ్చాను అంతే. నన్ను నమ్మండి. తను చెప్తున్నా వినకుండా ఇంట్లో పనివాళ్లతో తనని కొట్టించింది భ్రమరాంబ. పెద్ద ఆయన సరస్వతిని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి బయలుదేరాడు. హర్షకి ఫోన్ చేసి విషయం చెప్పటంతో వెంటనే హాస్పిటల్కి చేరుకున్నాడు. నాన్న, ఏమైంది? ఎలా జరిగింది? ఏమోరా, మేం చూసేసరికి సరస్వతి కింద పడిపోయింది. అలా ఎలా జరిగింది? బావగారు, మీరు బయటికి వెళ్ళాక సరస్వతక్క అనసూయని లోపలికి తీసుకువచ్చింది. అది మంచిగా మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ అక్కని బాల్కనీ నుంచి కిందకి తోసేసింది. కూతురు కిడ్నాప్, అదంతా పెద్ద డ్రామా బావగారు. లేదు, అనసూయ ఇలా ఎందుకు చేస్తుంది? ఇంకెందుకు, ఇంట్లో నుంచి పంపేశాం కదా, ఆ కోపంతో చేస్తుంది. సరస్వతికి ఏం కాకూడదు. డాక్టర్ బయటికి రావటంతో అందరూ ఆవిడ దగ్గరికి వచ్చారు. డాక్టర్, నా వైఫ్ ఎలా ఉంది? సారీ హర్షవర్ధన్ గారు, కడుపుకి బలమైన దెబ్బ తగలటం వల్ల బేబీ చనిపోయింది. మీ వైఫ్ బానే ఉన్నారు. హర్ష ఏడుస్తూ అక్కడే కూలబడ్డాడు. ఆ బిడ్డ కోసం వాళ్ళు కన్న కలలు, ఆశలు అన్నీ ఆవిరైపోయాయి. ఆ బాధ తీరకముందే మరో బ్యాడ్ న్యూస్ చేరుకుంది వాళ్ళని. చంద్రికని వెతకమని చెప్పిన పోలీస్ ఆఫీసర్ చంద్రికని తీసుకుని అదే హాస్పిటల్కి వచ్చాడు. స్ట్రెచ్చర్ మీద తనని తీసుకువెళ్తుంటే చూశాడు హర్ష. ఒంటి నిండా గాయాలతో జీవోత్సవంలా ఉంది తను. ఇన్ని రోజులు కళ్ళ ముందు తిరిగిన పిల్ల అలా కనిపించేసరికి గుండెల్ని ఎవరో మెల్లిపెట్టినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. భ్రమరాంబ మాత్రం తనలో తానే నవ్వుకుంటుంది. ఇన్స్పెక్టర్, ఏంటిది? సారీ హర్షవర్ధన్ గారు, మేం వెళ్ళేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చిన్నపిల్ల అని కూడా చూడకుండా దారుణంగా ఆ స్కౌండ్రల్స్ని అక్కడే షూట్ చేసేవాణ్ణి.
కానీ చట్టం అనేది ఒకటి ఉంది కదా, అందుకే ఆ పని చేయలేకపోయాను. మీరు కేసు ఫైల్ చేయండి. రేప్ అండ్ మర్డర్ అటెంప్ట్. ఆ విధవలకి ఉరిశిక్ష పడేలా చేస్తాను. హర్ష ఏం మాట్లాడలేదు. జరిగిన సంఘటనలతో మనసు చెదిరి స్తబ్దుగా మారిపోయాడు. ఒంటి నిండా గాయాలతో చంద్రిక కోసం హాస్పిటల్కి వచ్చిన అనసూయ కూతురికి జరిగిన ఘోరం తెలియగానే గుండెలు పగిలేలా ఏడ్చింది. చంద్రిక 4 రోజులు చావుతో పోరాడి సాధారణ స్థితికి వచ్చింది. సరస్వతి కూడా కళ్ళు తెరవటంతో హర్ష కొద్దిగా ఊపి తీసుకున్నాడు. కళ్ళు తెరవగానే హర్షతో మాట్లాడాలని చెప్పటంతో డాక్టర్ హర్ష ఒక్కరినే లోపలికి పంపించారు. సరస్వతి, ఎలా ఉందిరా? మన పాప. హర్ష తలూపాడు, లేదు అన్నట్టుగా. సరస్వతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడవకు, నువ్వు నాకు దక్కావు, అది చాలు సరస్వతి. చంద్రిక చంద్రిక గురించి ఏమైనా తెలిసిందా హర్ష? హర్ష మౌనంగా ఉండిపోయాడు. చంద్రిక గురించి తనకి చెబితే ఎలా రియాక్ట్ అవుతుందో అని భయంగా ఉంది మనసులో. చెప్పండి హర్ష, చంద్రిక దొరికిందా? దొరికింది, తను బానే ఉంది. నువ్వు రెస్ట్ తీసుకో. హర్ష, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, భ్రమరాంబ గురించి అన్ని విషయాలు హర్షకు చెప్పింది తను. చంద్రిక పరిస్థితికి, తమ బిడ్డని కోల్పోవటానికి కారణం భ్రమరాంబ అని తెలియగానే కోపం కట్టలు తెంచుకుంది హర్షలో. కోపంగా బయటికి వచ్చి భ్రమరాంబ చెంప మీద కొట్టాడు. రేయ్ హర్ష, ఏంట్రా ఇది? ఇదేం చేసిందో తెలుసా నాన్న? చంద్రిక ఆ పరిస్థితిలో ఉండడానికి, నా సరస్వతి ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం తనే. ఛీ, నీదసలు మనిషి పుట్టుకేనా? చిన్నపిల్లకి ఇంత అన్యాయం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? అప్పుడే చంద్రిక గది నుంచి బయటికి వచ్చిన అనసూయ అక్కడ జరుగుతున్న గొడవంతా చూసి కోపంతో రగిలిపోయింది. అప్పటి వరకు తనలో దాగున్న అమ్మతత్వం రాక్షసంగా మారిపోయింది. భ్రమరాంబ మీద కోపంతో తనని బలంగా ఈడ్చుకుపోయి విండో నుంచి కిందకి తోసేసింది. జరిగిన హఠాత్ పరిణామానికి నిర్ఘాంతపోయారు అందరూ. తను కింద పడకుండా అనసూయ చేతిని గట్టిగా పట్టుకోవటంతో అక్కడే ఊగిసలాడుతున్నారు ఇద్దరు. హర్ష షాక్ నుంచి తేరుకుని కాపాడ్డానికి వెళ్ళబోతే వద్దని ఆపేశాడు తన తమ్ముడు. బావగారు, ఏమండి, కాపాడండి, ఇది నన్ను చంపేస్తుంది. రేయ్ భ్రమరాంబ, చనిపోతుందిరా, నన్ను వెళ్ళనివ్వు. వద్దన్నయ్యా, చావని దాన్ని. నేను చేసిన తప్పుకి చిన్నపిల్లని బలి చేసింది. ఇటు వదినమ్మ కడుపులో బిడ్డని చంపేసింది ఆ రాక్షసి. ఆ పిల్లకి మనం ఏం చేసినా జరిగిన నష్టాన్ని పూడ్చలేమన్నయ్యా. కనీసం దానికి కారణమైన దీని చావు వార్త అయినా పాపకి ఊరటనిస్తుంది. వదిలేయండి. హర్ష ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. అనసూయ తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూనే కుదరకపోవటంతో తను కిందకి దూకేసింది. ఇద్దరూ కిందకి పడుతూనే తల నేలను తాకటంతో తల పగిలి అక్కడికక్కడే చనిపోయారు. ఎస్ చెప్పేది వింటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు దేవ్. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. కాసేపటికి యష్ తేరుకున్నాడు. ఆ తర్వాత చంద్రిక అక్కని ఇంటికి తీసుకువచ్చారు. కానీ ఇంతకు ముందులా నాతో ఆడుకునేది కాదు, యాక్టివ్గా ఉండేది కాదు. ఒక డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకి అమ్మ తనని నార్మల్గా మార్చగలిగింది. ఇంట్లో అందరూ తనకి తోడుగా నిలబడి మామూలు మనిషిని చేశారు. అదే దేవ్, జరిగిన నిజం. నువ్వు చాలాసార్లు అడిగావు కదా అక్క పెళ్ళెందుకు చేసుకోవటం లేదని. ఎందుకంటే జరిగిన దానిని, తన మనసుకి తగిలిన గాయాన్ని తనింకా మర్చిపోలేదు దేవ్. అందుకే ఒంటరిగా మిగిలిపోయింది. అమ్మా నాన్న తనని ఎంత బాగా చూసుకున్నా తనకి జరిగిన అన్యాయాన్నైతే పూడ్చలేరు కదా. పెద్దవాళ్ళు చేసిన ఒక తప్పు, ఏ పాపం తెలియని ఒక పసిపాప జీవితాన్ని బలి తీసుకుంది దేవ్. తన కోపంలో న్యాయం ఉంది. దేవ్ మౌనంగా కార్ స్టార్ట్ చేశాడు. కాసేపటికి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఇద్దరూ లోపలికొచ్చేసరికి మహేష్ వాళ్ళకి ఎదురొచ్చాడు. అన్నయ్య వచ్చారా? ఎంత అడిగినా తనేం చెప్పట్లేదన్నయ్య. కనీసం మీకైనా చెప్తుందేమో, ఒకసారి తనతో మాట్లాడండి. మహేష్, అదేమొద్దు. తన నుంచి ఏమీ తెలుసుకోవడానికి ప్రయత్నించకండి. అదేంటన్నయ్య? ప్లీజ్, నేను అక్కతో మాట్లాడాలి, ఒంటరిగా. సరే రండి. చంద్రిక ఉన్న సెల్ దగ్గరికి యష్ ఒక్కరిని పంపించాడు. యష్ వెళుతూ మహేష్ చేతిలో గన్ తీసుకుని లోపలికి వచ్చాడు. యష్ని చూస్తూనే మొహం తిప్పుకుంది తను. అక్కా, నేను నీ అక్కని కాదు. కానీ నేను అలా అనుకోవడం లేదు. ఎందుకొచ్చావు? నువ్వెందుకు ఇలా చేశావని నేను అడగను. కానీ ఒక 5 నిమిషాలు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వు. తను మౌనంగా పక్కకి చూస్తూ నిలబడింది. నీకు జరిగింది అన్యాయమే, ఒప్పుకుంటాను. కానీ
ఆ అన్యాయాన్ని ఎదిరించి నీకు అండగా నిలబడిన అమ్మా నాన్నలే ఎలా చంపగలిగావక్కా? కోపం, విరక్తి, నా మీద, నా జీవితం మీద నాకే కలిగిన అసహ్యం అన్నీ కలిపి నా ఈ పరిస్థితికి కారణమైన కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేయాలనుకున్నాను. ఆడదాని కన్నీటి విలువ తెలుసా నీకు? అవి కళ్ళల్లో ఉన్నంతవరకే వాటికి విలువ. అవి ఇంకిపోయి మోడు బారిపోతే ప్రతి ఆడది నాలాగే తయారవుతుంది. సరే, మరి వేద ఏం తప్పు చేసింది? తను కూడా నీలాంటి ఒక ఆడపిల్లే కదా. ఎందుకు తనని చంపేశావు? వేదని చంపాలన్న ఆలోచన నాకైతే లేదు యష్. నేను తనని నీ నుంచి వేరు చేయాలి అనుకున్నాను. అప్పుడే నీలిమ నిన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసింది. తన ద్వారా మీ ఇద్దరిని విడదీశాను. కానీ దాని బ్యాడ్ లక్. వెళ్ళిపోయింది కుదురుగా ఉండక బిడ్డతో సహా తిరిగొచ్చింది. ఇక చంపక తప్పలేదు. ఎందుకని? ఎందుకంటే వాడు నీ రక్తం, నీ వంశం కాబట్టి. మా వంశంలో ఒకరు చేసిన తప్పు పూర్తి వంశాన్నే నిర్వీర్యం చేస్తుందని ఊహించలేదక్కా. అయినా నీ మీద నాకు కోపం లేదు. చంద్రిక ఆశ్చర్యంగా యష్ కళ్ళలోకి చూసింది. యష్ తన చేతిని పట్టుకున్నాడు. నీకు జరిగిన అన్యాయానికి మా కుటుంబం మొత్తాన్ని బలి తీసుకున్నావు. ఈ మారణ హోమం ఇక చాలక్క. పెద్దవాళ్ళు చేసిన తప్పు పిల్లలకి శాపంగా మారింది. ఆ శాపం నాతోనే అంతమైపోవాలని కోరుకుంటున్నాను. యష్ చేతిలో గన్ చంద్రిక చేతికిచ్చాడు. తను అయోమయంగా చూసింది. నా కొడుకుని వదిలే, దానికి బదులుగా నా ప్రాణం తీసుకో అక్కా. అన్నయ్య, ఏం చేస్తున్నావు? దేవ్ ఒక అడుగు ముందుకేసినా నా మీద ఒట్టే. కమాన్ షూట్ మీ. నన్ను చంపి నీ పగ తీర్చుకో. ఇంతటితో ఇది అంతమైపోని. షూట్ చేయక్కా. చంద్రిక చేతులు వణుకుతున్నాయి. ఒక్కసారిగా తన కళ్ళ ముందు చిన్నప్పటి విషయాలు జ్ఞాపకమొస్తున్నాయి. యష్తో కలిసి ఆడుకోవడం, చదువుకోవడం, తనతో చేసిన అల్లరి కళ్ళ ముందు మెదులుతున్నాయి. చూస్తున్నావే, చంపేయ్ నన్ను. లేదు, 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 నేను నిన్ను చంపలేనురా. గట్టిగా అరుస్తూ గన్ దూరంగా విసిరేసింది. దేవ్ ఊపిరి పీల్చుకున్నాడు. చంద్రిక అక్కడే మోకాళ్ళ మీద కూలబడి ఏడుస్తుంది. యష్ తన దగ్గరికి వచ్చి గుండెలకి హత్తుకున్నాడు. ఎందుకక్కా ఇలా మారిపోయావు? పిన్ని తప్పు చేసింది. దానికి శిక్ష మీ అమ్మే తనకి వేసింది. ఇంట్లో అందరూ నిన్ను ఎంత బాగా చూసుకున్నారు. అమ్మ అయితే తన బిడ్డ చనిపోయిన విషయం కూడా మర్చిపోయి నిన్ను మామూలు మనిషిని చేయడానికి ఎంత కష్టపడిందో తెలుసా? జరిగిన ఘోరాన్ని తలుచుకుని నువ్వు భయపడే ప్రతి క్షణం నీకు అండగా నిలబడింది. రాత్రులు నువ్వు భయంతో అరుస్తుంటే గుండెలకు హత్తుకుని ధైర్యం చెప్పేది. అవన్నీ ఎలా మర్చిపోయావక్కా? చంద్రిక ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూనే ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి తనకి. యష్ కంగారుగా మహేష్ని పిలవటంతో తనని హాస్పిటల్కి తరలించారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.